వేడిమి ఎక్కువైనప్పుడు చర్మ వ్యాధులు రావడము, ప్రజలు చనిపోవడము, కరువులు రావడము, యుద్ధాలు జరగడము, ఇవన్నిటిని కూడా మనము గమనిస్తూనే ఉన్నాము. ఈ రోజున ఫ్రాన్స్ దేశంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత, మనము 42 డిగ్రీలు 45 డిగ్రీలు ఉష్ణోగ్రత కూడా మనం తట్టుకోగలుగుతున్నాము. కానీ ఫ్రాన్స్ దేశంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఉన్న ప్రకృతి కూడా తట్టుకోలేకపోతుంది. ప్రభునందు ప్రియులారా, మరి పొయ్యి లేకుండానే ఆమ్లెట్లు పడిపోతున్నాయి, నీళ్లు ఉడికిపోతున్నాయి, కార్లు బస్సుల యొక్క టైర్లు అవి రబ్బరు కాబట్టి కరిగిపోతున్నాయి. చాలా భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. ఉష్ణోగ్రత పెరగడం, ఇదంతా కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా మనిషి యొక్క పాపమును ద్వేషమును బట్టే జరుగుతున్నాయని మనం ఇక్కడ గమనించాలి. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీరు తిరిగి వచ్చేయండి నా దగ్గరికి అని దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. ఇక్కడ ఇంకొకసారి దేవుడు తిరిగి రమ్మంటున్నాడు. ఎక్కడ? ఇంతకుముందు ఒకసారి అన్నాడు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు అని దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథము 90వ సంకీర్తనలో మనం ఇక్కడ చూస్తున్నాం. 3వ వచనములు అనుకుంటా, నరులారా తిరిగి రండి. అది మనం ఆ వచనాన్ని దేనికి వాడుకుంటామంటే, మనిషి దేవుడిచ్చిన ఆయుష్ను పోసుకొని మరణించిన తర్వాత దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళడము అని మనం అనుకుంటాం కదా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒకటి ఉంటుంది, ఏమని? ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని అనేటువంటి ఒక వచనాన్ని, ఒక వాక్యాన్ని ప్రభునందు ప్రియులారా ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనములో చదువుకుంటాం మనం. కాబట్టి అక్కడ దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో నరులారా మీరు తిరిగి రండి అన్నాడు. సో అది ఎక్కడ వాడుకుంటామంటే, ఎవరైనా చనిపోయినప్పుడు మన ప్రార్థనలో వాడుకుంటాం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు, నీవు నరులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నాం. సో అది మరణాన్ని గురించి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీల్ని మీరు మనస్సు మార్చుకొని తిరిగి రండి అంటున్నాడు. మీలో మీరు మీ దోషాలను బట్టి పశ్చాత్తాపపడి మీరు తిరిగి రండి అంటున్నాడు. నేను ఇక మీ మీద నేను కోపము చెయ్యను, నేను కోపించను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. అదే కదా 103వ సంకీర్తనలో కదా ఉంది అక్కడ. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన జాలి పడతాడు. దీన్నే మనము దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా అనే పాటలో ఒక చరణం ఉంటుంది. ఎన్నో చరణం అది? కొడుకులపై తండ్రి జాలి పడినట్లుగా తన ఎడల భయభక్తులు గల వారి పట్ల దేవుడు జాలి పడతాడు అనేటువంటి 9వ వచనం, 9వ చరణము అనుకుంటాను నేను. కనుక అది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు మరణించకుండానే నా దగ్గరికి రండి. మీరు మరణించిన తర్వాత నేను రమ్మని కోరట్లేదు, మిమ్మల్ని చంపి నా దగ్గరికి తీసుకోను. మీరు బ్రతికి ఉండగానే మీరు మంచిగా మారి, మీరు పశ్చాత్తాపపడి మీ దోషాలను గురించి, మీ దేవుని కార్యాన్ని క్రియలను తెలుసుకొని, మీ పితరులను దేవుడు ఏ విధముగా రక్షించాడో, సంరక్షించాడో, కాపాడాడో ఇవన్నీ మీకు తెలుసు కదా. కాబట్టి నేను అంత గొప్ప దేవుణ్ణి, మీరు వచ్చేసేయండి నా దగ్గరికి. తండ్రి బిడ్డలు ఇంట్లో తప్పు చేసి ఎంతకాలము దూరంగా ఉండగలరు? ఇంటికి వెళితే నాన్న కొడతాడో, నాన్న తిడతాడో అని ఎన్ని రోజులు దాక్కోగలరు? తప్పిపోయిన కుమారుడు ఆ విధంగా అనుకొని ఉంటే వచ్చి ఉండేవాడు
కాదు. సో తండ్రి ఎడల నేను తప్పు చేశాను, ఇది నిజమే, ఇందులో అబద్ధమేమి కూడా, తప్పు చేసిన వాడిని నేను కాబట్టి క్షమించే గుణము నా తండ్రికి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నా తండ్రి నన్ను క్షమిస్తాడు. నేనేమి ఆయనకి తన మొదటి స్థితిని ఇమ్మని నేను అడగను, కుమారునిగా చేర్చుకోమని నేను అడగను, కానీ నీ పని వాళ్ళలో ఒకడిగా నన్ను చేర్చుకో చాలు అని నేను నా తండ్రిని అడుగుతాను అని అన్నాడు. కానీ తండ్రి కుమారుడిలో కలిగినటువంటి మారు మనసును, పశ్చాత్తాపాన్ని చూచి ఆయన తన ఇంట్లో పనివాడుగా కాకుండా తన చిన్న కుమారుడుగానే తిరిగి ఆయన చేర్చుకున్నాడు. ఎందుకంటే అక్కడ తండ్రి పెద్ద కుమారుడితో ఏమన్నాడంటే, నీ తమ్ముడు తప్పిపోయి తిరిగి వచ్చాడు, చనిపోయి మరలా బ్రతికి వచ్చాడు. సో మారు మనసు పొందడం అంటే చనిపోయి తిరిగి రావడమే. మారు మనసు పొంది ఎవరైనా దేవుని దగ్గరికి రావడం అంటే చనిపోయి తిరిగి రావడమే. ఇక్కడ దేవుడు మరి ఒక అవకాశాన్ని ఇశ్రాయేలు జనాంగానికి ఇర్మియా ప్రవక్త కాలంలో ఇస్తున్నాడు. అయ్యా, నేను కోపపడను, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నేను మిమ్మల్ని క్షమిస్తాను, మీ దోషాలను ఇక నేను జ్ఞాపకము చేసుకోను, మీరు వచ్చేయండి. దేవుడికి అదే కావాలండి, అవునా? అందుకని ఇక్కడ ఈ 12వ వచనంలో చాలా తిరిగి రమ్ము, ఇదే యెహోవాకు, మీ మీద నా కోపం పడనీయను. కారణం ఏంటంటే నేను కృపగల దేవుడను. దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన కృపగల దేవుడు. చూడండి, ఇదే ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 12-15. వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలి పడుదును, ఒక్కొక్కని తన స్వాస్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. వారిని పెళ్ళగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలి పడతాను అంటున్నాడు. నేను పీకి వేస్తాను, వారిని వేళ్లతో సహా నేను వారిని పీకి వేస్తాను. అయినప్పటికీ మళ్ళా నేను వారి పట్ల నేను జాలి పడతాను, ఒక్కొక్కని తన స్వాస్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పిస్తాను. దేవుడు కోపాన్ని అణుచుకుంటే ఈ విధముగా ఉంటుంది. దేవుడు తన కోపాన్ని అణుచుకోవాలంటే దేవుడు మనిషిలో కోరుకునేది ఏంటంటే పశ్చాత్తాపము కోరుకుంటున్నాడు. సరైన పశ్చాత్తాపాన్ని దేవుడు మనలో చూడాలి అని అనుకుంటున్నాడు. మనం పోగొట్టుకున్న స్వాస్యాన్ని దేవుడు మనకు మళ్ళా ఇస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి ఈ వాక్యము సత్యముగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. రెండవదిగా చూస్తే 31వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 31:20. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతని గూర్చి మాట్లాడనప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. సో మనష్షే ఎఫ్రాయిములను యోసేపు తండ్రి అయిన యాకోబు ఏ విధంగా దీవించాడో మనకు తెలుసు కదా. కాబట్టి ఇక నుంచి అందరూ కూడా ఇశ్రాయేలు జనాంగంలో మనష్షే వలన ఎఫ్రాయిములాగా ఆశీర్వదింపబడతారు అనేది ఒక సామెత పుట్టుకొచ్చింది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఈ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనంలో, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతని గురించి మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే దేవుడు అతని జ్ఞాపకములో ఉంచుకున్నాడు. కాబట్టి మనల్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే మనము ఆయన వినికిడిలో ఉన్నాము కాబట్టి, ఆయన కృపలో మనమందరము ఉన్నాము కాబట్టి దేవుడు మనల్ని గురించి మాట్లాడతాడు. లేకపోతే దేవుడు మనల్ని గురించి మాట్లాడు. అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. ఎఫ్రాయిం గురించి దేవుని కడుపులో చాలా వేదన ఉందంట. అయినప్పటికీ కూడా
తప్పక నేను అతన్ని కరుణిస్తాను. అంటే ఆయన మీద దేవుడు అంత జాలి పడుతున్నాడు అన్నమాట. నేను కరుణిస్తాను, అతని దోషాలన్నీ కూడా నేను పరిహరిస్తాను ఇక్కడ అని దేవుడు జాలి పడుతున్నాడు. నేను అతని కరుణిస్తాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క కరుణకు మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి. దేవుడు మనల్ని నుంచి కోరుకునేది ఒక్కటే, మారు మనసు పొందాలి, దేవుని దగ్గరికి తిరిగి రావాలి. అయ్యా నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను ఎక్కడికి వెళ్ళి నేను దాక్కోగలను, నేను భూమిపైకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడను నువ్వు ఉన్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, నీ చెయ్యి నన్ను ఆవరించింది. ఎవరు చెప్పారు ఈ మాటలు? రాజైన దావీదు చెప్పినటువంటి మాటలను మనము చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఏ విధముగా ఆయన ప్రార్థన చేశాడు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఎందుకంటే దేవుడు సర్వంతర్యామి. సర్వంతర్యామి అని అంటే అన్ని చోట్ల ఒక్కసారే తన్ను తాను కనపరుచుకోగలిగినటువంటి దేవుడు. మనం ఇక్కడే ఉంటాము, బయట